వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో మరో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. డ్వాక్రా మెప్మా సంఘాలు అద్భుతంగా పనిచేస్తున్నాయన్న చంద్రబాబు వారికి అప్పులు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను స్వయం బ్రాండ్ పేరుతో గ్లోబల్ బ్రాండ్గా మారుస్తామన్నారు. ప్రతి ఇంట్లోనూ మహిళా వ్యాపారవేత్త ఉండాలన్నదే తన లక్ష్యం అన్నారు. ఇప్పుడు ఒక సంకల్పం చేశాను, ఇంటికొక పారిశ్రామికవేత్తని. ఆ పారిశ్రామికవేత్తను తయారు చేయడంలో మా ఆడబిడ్డల పైన ఎక్కువ నాకు నమ్మకం వచ్చింది. మీరు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 30 ఏళ్లుగా చూస్తున్నా, ఏదైనా ఒక పని మంచి పనికి సంకల్పం చేస్తే దాన్ని సాధించే వరకు నిద్రపోకుండా చేసేది మా తెలుగింటి ఆడబిడ్డలేనని చెప్పి మరి ఒకసారి తెలియజేస్తున్నా. అలాంటి విధానానికి మీరు శ్రీకారం చుట్టారు. మీకు డబ్బుల కొరత లేదు. ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు మీ డబ్బులు కార్పస్ ఫండ్ మీ దగ్గరుంది. 30,000 కోట్ల రూపాయలు అప్పులు కావాలంటే ఇచ్చారు. 30,000 కాదు, లక్షల కోట్ల రూపాయల అప్పిచ్చే బాధ్యత నాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. మెప్మా సంఘాలున్నాయి. ఈ రోజు మళ్ళా ఒకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా, ఇప్పుడే కొత్త బ్రాండ్ ఒకటి ఇనాగరేట్ చేశాం. ఏదైతే స్వయం మీ బ్రాండ్, అందులో ఉండేది మీ ఫోటోనే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 1,10,00,000 మంది మీరు మెంబర్లు అంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే 3,30,00,000 మంది వినియోగదారులు. మీరు తయారు చేసే వస్తువులను మీరే వాడుకుంటే 3,50,00,000 మంది వాడుకునే పరిస్థితి వస్తుంది. బ్రాండ్ బాగుంటే ప్రపంచమంతా మన దగ్గరకు వస్తుంది. ఈరోజు స్వయం బ్రాండ్ ని గ్లోబల్ బ్రాండ్ గా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నాణ్యత లేకపోతే ఎవరూ తీసుకోరు. దానికి కావాల్సినటువంటి ప్యాకేజింగ్ కానీ, అదే మరి రెసిపీ తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలని కానీ, ప్రాసెస్ కానీ, మిషనరీ కానీ అన్ని మీకు ఇప్పించే బాధ్యత నాది. మీ ఊర్లోనే మీరు కూర్చొని బ్రహ్మాండమైన వస్తువులు తయారు చేసే బాధ్యత మీది. దాన్ని ప్రపంచం మొత్తం అమ్మించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఏదైతే ఈ కార్యక్రమం కింద ఈ రోజు నుంచి రాబోయే సంవత్సరంలో 5 లక్షల మంది అదనంగా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాం. పోయిన సంవత్సరం 1 లక్ష మందిని తయారు చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మంది అంటే దేశంలో 6 లక్షల మంది ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీ బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటా. ఎక్కడ పోయినా మాట్లాడతా, ప్రమోట్ చేస్తా. దాన్ని కాపాడుకునే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.